నమస్కారం, వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ విజిఆర్. ఒక లైన్ ఈ లైన్ ఇట్లా అని చెప్తా. జయన్న అలా జయన్న రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. ఖండించాలి విద్యార్థులపై వెంటనే రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. ఏరియా కన్వీనర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు విద్యార్థులు అందరూ కూడా కలుసుకొని ఇక్కడ ర్యాలీగా వచ్చి రాష్ట్ర నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు యువకులు అందరూ కలిసి కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్లకు లీక్ అయినందువలన బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పనేసి విద్యార్థులు శాంతియుక్తంగా ప్రదర్శనలు చేస్తుండగా విద్యార్థుల పైన అక్రమంగా పోలీస్ అధికారులు అలాగే మిలిటరీ అధికారులు విచ్చలవిడిగా ఒక గొడ్డును బాధినట్టు బాధి బర్రిగుడ్డుల లెక్కన కొట్టారు విద్యార్థులందరూ కూడా. సరే, అలా విద్యార్థులు కొట్టి వాళ్ళందరినీ ఆసుపత్రి పాలు చేసి భయంకరంగా హింసించారు. విద్యార్థులు కనీసం పువ్వులు ఇచ్చి మాకు శాంతియుక్తంగా మీరు కూడా కాస్త సాయం చేయండి అని చెప్పనేసి అధికారులకి వీరందరూ కూడా విజ్ఞప్తి చేసుకున్నా భయంకరంగా విద్యార్థుల మీద హింసించి అక్రమంగా కేసులు అవన్నీ కూడా పెట్టారు. కనుక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ర్యాలీ నిర్వహించి ఇక్కడ రాష్ట్ర కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఎవరైతే విద్యార్థుల్ని అరెస్ట్ చేస్తారో వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పనేసి మా పీడిఎస్ ఆర్గనైజేషన్ పరంగా అలాగే ఆల్ ఇండియన్ యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంగా మేము ఈ రోజు చెప్తున్నాము. కనుక ఎవరైతే విద్యార్థులు గట్టిగా డిమాండ్ చేస్తుంది. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ని అండ్ తిరుపతి జిల్లా ఈ రోజు ఈ బంద్ కారణం ఏంటంటే, ఢిల్లీలో జంతర్ మంతర్ లో జరుగుతున్న విద్యార్థుల నిరసనలకి పోలీసులు లాఠీ చార్జ్ మెయిన్ కారణమైంది. దీనికి కారణం ఏంటంటే, లీక్ అయిన నీటి పరీక్షకి వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తా ఉంటే ఈ పోలీసులు ఈ ప్రభుత్వం వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొట్టి వాళ్ళపైన కేసులు పెట్టి ఆడలేదు మగ లేదని కాకుండా ఎటబట్టే అందులో పోలీసులు కూడా కాకుండా వాళ్ళు కొంతమంది ఆర్ఎస్ఎస్ గూండాలని ముందర పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నచ్చినట్లు వాళ్ళ పిల్లకాయలను కొడతా ఉంటే చూస్తూ ఉండడానికి ఇప్పుడు ఎవరు. ఎందుకంటే మన ఢిల్లీలో జరిగింది ఇప్పుడు మామూలు ఉద్యమం కాదండి. ఇది జరిగింది ఏంటంటే మన స్వాతంత్రం రెండో స్వాతంత్రం కోసం ఏర్పాటు చేసిన ఉద్యమం. ఈ ఉద్యమం అనేది అంచెలంచెలుగా ప్రతి ఒక్క ఏరియా ప్రతి ఒక్క దేశం మొత్తం వస్తుంది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొనే విద్యార్థులందరూ ఇక పైన నుంచి జంజీ ఉద్యమం అన్నారు కదా, అది
ఢిల్లీలో ఏర్పాటు చేశారు, ఢిల్లీలో ప్రారంభమైంది. అది ఈ దేశం మొత్తం ఏర్పాటు చేసి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించేదాకా మేము వెనక తగ్గే ప్రసక్తి. అందులో ఏంటంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయండి. ఈ మోడీ ఏంటంటే అతన్ని అడ్డేసుకొని వస్తున్నారు తప్ప అతను అడ్డేసుకొని వస్తున్నారు కానీ పిల్లగాళ్ళు వాళ్ళు నిజం చేసిన వాళ్ళు న్యాయమైన డిమాండ్ మాత్రం అసలు పట్టించుకోకుండా పోతున్నారు. యాక్చువల్లీ ఈ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి అతను ఖచ్చితంగా రాజీనామా చేయడందుకు మా పోరాటం ఆగదని మీకు ఏ తరఫున తెలియజేస్తున్నాం.